తీసుకెళ్ళి తగలబెట్టేసేయండి అయ్యా. అంటే నా ఉద్దేశం తలకొరువు పెట్టండి అని. ఏంటి అప్పుడే? హలో, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ హీర్ ఈస్ అ నాన్ స్పాయిల్ రివ్యూ ఆఫ్ ది ఫిల్మ్ డ్యూడ్, స్టారింగ్ ప్రదీప్ రంగనాథన్ అండ్ మమిత ఇన్ లీడ్ రోల్. అండ్ మూవీ ఎలా ఉందంటే అస్సలు నచ్చలేదు భయ్య. సేమ్ ఆర్యా 2ని రిపీటెడ్ మోడ్లో స్పూఫ్ కొట్టినట్టుంది. అస్సలు ఎక్కడ కానీ కొంచెం కూడా కనెక్షన్ లేదు. అస్సలు అవుట్ ఆఫ్ సిలబస్, అవుట్ ఆఫ్ కంటెంట్, అవుట్ ఆఫ్ కనెక్షన్ కూడా. అసలు ఆ స్టోరీ ఎలా రాసుకోవాలనుకున్నాడు, ఆ డైరెక్షన్ ఏంటో కొంచెం ఒక్క హై మూమెంట్ లేదు. అసలు ఆ హీరోని అయితే జోగానే వేసి పడేసారు. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. ఈ సెకండ్ డిసప్పాయింట్మెంట్ ఈ దివాళీ మూవీస్లో. దీనికన్నా కొంచెం అనిల్ రావుపూడి మూవీ బెస్ట్. దానికన్నా నిన్న వచ్చిన మిత్రమండలి బెటర్ దీనికన్నా. అండ్ ఇన్ డెప్త్ రివ్యూకి వస్తే చెప్పా కదా, ఆర్యా మూవీ లెక్కనే ఇద్దరు మన హీరోయిన్ మమిత అండ్ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ ఇద్దరు ప్రేమించుకున్న తర్వాత ఇతను ఎలా హెల్ప్ చేసిండు, వాళ్ళ డాడీకి కులపిచ్చేలా ఉంది. అండ్ హీరోని ఎలా బఫన్ చేసారు, గిదే మూవీ స్టోరీ. అస్సలు కొంచెం కూడా ఎక్కలేదు. అసలు ఆ సినిమాని ప్రదీప్ రంగనాథన్ గారు ఎలా యాక్సెప్ట్ చేశారో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఇక మూవీ పాజిటివ్స్కి వస్తే శరత్ కుమార్ గారు అండ్ ఒక 2 సాంగ్స్ అంతే, ఒక 2 డైలాగ్, ఒక 2 కామెడీ సీన్స్ అంతే, ఏముండదు మూవీలో. అస్సలు లేచిపోతుర్రు జనాలు అయితే థియేటర్లో సీట్ల నుంచి వెళ్ళి. ఇక నెగిటివ్స్కి వస్తే సేమ్ లుక్, హీరో గారి ప్రతి మూవీలో అదే లుక్. అండ్ కొంచెం కూడా కనెక్షన్ లేదు. పాత మూవీస్ కన్నా పోలిస్తే ఇది అస్సలు బాగాలేదు. 2 వర్స్ట్ అన్నమాట. వీళ్ళు ముందే హింట్ ఇచ్చారు, ఆక్సిజన్ పేరు అన్నప్పుడు అర్థమవుతుంది. ఆక్సిజన్ అందకుండా ఆడియన్స్ని పిసికేస్తారండి థియేటర్లో. మధ్యలో పుష్ప సాంగ్స్ వచ్చినప్పుడే నేను మిస్ చేయాల్సిందే. డిడ్ ఏ మిస్టేక్, ఇది ఆర్యా 2 రీమేక్ అని చెప్పి. ఇలాగ తమిళ వాళ్ళు ఈ మూవీ చూడలే అని చెప్పేసి వాళ్ళకే రీమేక్ కొట్టారు. మళ్ళీ మామోహన్ ఎందుకు కొట్టారో అర్థం కాలేదు. అసలు ఆ డ్రాగన్ మూవీ ఎక్కడ, లవ్ టుడే మూవీ ఎక్కడ, ట్రెండ్ సెట్టింగ్ మూవీస్ 2 ఎక్కడ, ఈ మూవీ ఎక్కడ, కొంచెం కూడా అస్సలు నచ్చలేదు. నాకు అస్సలు ఎక్కలేదు కూడా. ఇంకా ఉన్నాయి ప్రదీప్ రంగనాథన్ గారితో ఇష్యూస్ చాలా ఉన్నాయి. ఇప్పుడు ఇన్డెప్త్గా వెళ్తా, ఇది కొంచెం స్పాయిలర్స్ ఉండొచ్చు. అసలు ఆ మూవీ ఎలా యాక్సెప్ట్ చేసిరా ఆయన, అసలు బాబు వెళ్ళి ఆ లారీని ఆపడం ఏంటో క్లైమాక్స్లో, ఆ క్లైమాక్స్ ఆడడం ఏంటో, మధ్యలో మళ్ళీ క్యాష్ని ఇరికించడం ఏంటో. ఆ శరత్ కుమార్ గారు తప్పించి మూవీలో అసలు పాజిటివ్ ఒక్కటి కూడా లేదు. పక్కన వెళ్తే నీరసంలో నిద్రపోతారు థియేటర్లో. అసలు చాలా 2 వర్స్ట్ ఇది. అసలు దివాళీకి ఏమైందో, నిన్న మిత్రమండలి, ఈరోజు డ్యూడు, రేపేందో ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో. ఇక ప్రదీప్ రంగనాథన్ గారితో ఇష్యూస్ అన్నా కదా, ఆ సేమ్ లుక్, లవ్ టుడే కానీ, డ్రాగన్ కానీ, ఇప్పుడు ఈ డ్యూడ్ కానీ, మూడిట్లో సేమ్ లుక్, సేమ్ యాక్టింగ్. అండ్ కొంచెం కూడా వేరియేషన్స్ లేవు. అదే హీరో గందరగోళంలో ఉండడం, అదే క్లైమాక్స్లో ఒక మెసేజ్ ఇవ్వడం, ఇదే రొటీన్ అయిపోయింది ప్రదీప్ రంగనాథన్ గారికి. చాలా ఎక్స్పెక్ట్ చేసిన, చాలా డిసప్పాయింట్ చేశారు. అసలు చాలా వర్స్ట్గా ఉంది మూవీ. ఇంకా పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ప్రదీప్ రంగనాథన్ గారు యాజ్ యూజువల్ పాత యాక్టింగ్ చేశారు. మమితా బైజు గుడ్ హరిన్ రోల్. అండ్ శరత్ కుమార్ గారు బాగా చేశారు యాక్టింగ్లో. ఇంకా కొంచెం మ్యూజిక్ బాగుంది. ఇంకా నెగిటివ్స్కి వస్తే అసలు మూవీ మొత్తం నెగిటివే, ఏముండదు. ఆ రన్ టైం 2 hours 16 minutes చేయడమే ఒక పాజిటివ్ అనుకోవచ్చు. ఆ మూవీలో పాజిటివ్ అంటే శరత్ కుమార్ గారు తప్పించి ఆ మూవీలో పాజిటివ్ ఏం లేదు. ఒక 2 సాంగ్లు బాగుండొచ్చు. నాకు తెలిసి ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఎక్కితే ఎక్కొచ్చు, కానీ నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. టైం వేస్ట్ వారం మూవీ అయితే. మీరు ఇంకా మిగతా 2 మూవీస్ ఉన్నాయి కదా, దానికోసం వెయిట్ చేయడం చాలా బెటరు. ఇది వెళ్ళకపోతే దీని నుంచి తప్పించుకున్నట్టే అవుతుంది. మంచి పని, వెళ్ళకపోవడం బెటర్ ఈ మూవీకి. అండ్ ఇక ఆ మూవీ గురించి ఇంక నేను ఎక్కువ మాట్లాడి కూడా టైం వేస్ట్ చేయాలనుకోవట్లే ఆ మూవీ గురించి. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. అండ్ ఇప్పటివరకు నా ఛానల్ చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ అండ్ షేర్ కొట్టండి, మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, ఈ జనరేషన్ వాళ్ళకి కొంచెం ఎక్కొచ్చు, నాకు మాత్రం అస్సలు ఎక్కలేదు. నన్ను వదిలేయండి రా బాబు. అండ్ దట్స్ ఆల్ about this topic. Signing off. Bye bye.